అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే నేను కూలీ సినిమాని చాలా తక్కువ అంచనా వేసిన, చాలా అంటే చాలా తక్కువ అంచనా వేసిన. ఈ కూలీ సినిమాని తమిళనాడులో బాగానే బజ్ ఉంది, బాగానే టికెట్స్ బుక్స్ అవుతున్నాయి. ఆ సినిమాకి టికెట్స్ దొరకల తమిళనాడులో. ఓకే, ఎందుకంటే రజనీకాంత్ గారు ఇక తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉంది, అతను మంచి స్టారు. అతని సినిమాలకి టికెట్లు బుక్ అవటం పెద్ద విషయం కాదు, దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని నేను అనుకున్నా. అదేవిధంగా నేను కూలీకి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేశాను, అలాగే వార్ 2కి బుకింగ్స్ ఓపెన్ చేయడం జరిగింది. రెండు కంపేర్ చేసి చూస్తే రెండు సినిమాలు కూడా తెలుగులో మంచి బుకింగ్స్ ఉన్నాయి. అటు కూలీకి మంచి బుకింగ్స్ ఉన్నాయి, అలాగే వార్ 2 కూడా మంచి బుకింగ్స్ ఉన్నాయి. దాని మీద నేను పొద్దున ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అయితే నేను ఇంతకు ముందుగానే మళ్ళీ ఒకసారి తెలుగులో కూలీ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే వార్ 2 బుకింగ్స్ ఎలా ఉన్నాయి అని ఒకసారి ఓపెన్ చేస్తే నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. నిజంగా చెప్తున్నా, దిమ్మ తిరిగి మైండ్గా బొమ్మ కనపడింది నాకు. అంటే కూలీ సినిమాకి మన తెలుగు ఆడియన్స్ ఎంత అట్రాక్ట్ అవుతున్నారో, ఆ సినిమాను చూడటానికి ఎంత ఇష్టపడుతున్నారో ఆ బుకింగ్ చూస్తే నాకు అర్థమైపోయింది. అంటే థియేటర్లు ఖాళీగా లేవు. ప్రతి థియేటర్, ముఖ్యంగా తెలంగాణలో ప్రతి థియేటర్ ఫుల్ అయిపోయాయి. మీరు ఆ బుకింగ్స్ సైడ్లో కూడా పెడతాను చూడండి. ఎక్కడంటే ఒక్క థియేటర్ కూడా ఖాళీగా లేదు. ఒక థియేటర్ అయితే సోల్ అవుట్ అయిపోయింది. కొన్ని థియేటర్లు అసలు ఎక్కడ ఖాళీ లేదు. బీభత్సంగా ఉన్నాయి బుకింగ్స్, మామూలుగా లేదు అసలుకి. నేను ఆ బుకింగ్ చూసినాక పడిపోయినా. అంటే పొద్దున్న చూస్తే ఎంత బుకింగ్స్ లేవు, అక్కడ సినిమా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి, అక్కడక్కడ ఖాళీగా ఉన్నాయి. ఈ 2-3 గంటల్లో ఇన్ని బుకింగ్స్ నాకు మైండ్ దొబ్బింది. ఒక గంటకి కూలీ సినిమాకి 28,000 మంది బుక్ చేసుకుంటున్నారు. మామూలు విషయం కాదు ఇది, ఇది ఒక రికార్డ్ అన్నమాట. అలాగే ఆ సినిమాకి బుకింగ్ ఏదైతే ఉందో దాంట్లో 1.1 మిలియన్ లైక్స్ ఉన్నాయి. గంటకి 28,000 మంది కూలీ సినిమాని మన తెలుగు వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. అదే సందర్భంలో వార్ 2 కూడా నేను చూస్తే దానికి కూడా 1.1 మిలియన్ లైక్స్ ఉన్నాయి. ఆ సినిమాకి ఒక గంటకి బుక్ అయ్యే టికెట్లు జస్ట్ 20,000 మంది. 20 టికెట్లు మాత్రమే బుక్ అవుతున్నాయి, 20 టికెట్లు మాత్రమే తెగుతున్నాయి వార్ 2కి. కానీ కూలీ సినిమాకి మాత్రం 28,000 టికెట్లు తెగుతున్నాయి. అంటే ఇది తెలుగు సినిమా కాదు, కూలీ అనేది తెలుగు సినిమా కాదు. అలానే వార్ 2 కూడా తెలుగు సినిమా కాదు, రెండు వేరే స్టేట్ సినిమాలు. అయితే వార్ 2లో మన తెలుగు హీరో, ఒక పెద్ద హీరో, ఒక స్టార్డమ్ ఉన్న హీరో ఎన్టీఆర్ గారు ఉన్నారు. అయినా కానీ వార్ 2 మీద ఇంట్రెస్ట్ చూపించడంలో జనాలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నన్ను ఎన్టీఆర్ గారి అభిమానులు నన్ను తిట్టినా పర్లేదు, నా మీద బూతులు దాడి చేసినా కూడా వాళ్ళని క్షమిస్తాను. ఎందుకంటే ఒకసారి బుకింగ్స్ చూస్తే అసలు బొమ్మ కనపడుతుంది అందరికీ. అరే ఎన్టీఆర్ మన తెలుగోడు, మనవాడు, అయినా కానీ మన ఓడి సినిమా చూడడానికి కూడా ఇంట్రెస్ట్ పట్టనలా. అదే కూలీ సినిమాని మన వాళ్ళు విపరీతంగా టికెట్లు బుక్ చేసేసుకొని విపరీతంగా సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వార్ 2 అనే సినిమా కలెక్షన్ల పరంగా తగ్గే అవకాశం ఉంది. కూలీ సినిమా కలెక్షన్ల పరంగా ఒక ఫస్ట్ డే కలెక్షన్లో ఓవరాల్ ఇండియాగా 200 కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యపడ అక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు బుకింగ్స్ చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. 200 కోట్లు పైనే ఫస్ట్ డే కలెక్షన్ కూలీ సినిమా కలెక్ట్ చేస్తుంది. దానికి నిదర్శనమే మన తెలుగులో బుక్ అయ్యే టికెట్లు. దాని ఆధారంగా అది చూస్తేనే అర్థమైపోతుంది కదా. అదే తమిళ యాక్టర్స్, తమిళ డైరెక్టర్లో ఆ సినిమాని మన వాళ్ళు ఓన్ చేసుకొని ఆ సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారంటే రేపొద్దున దానికి వచ్చే కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ
ఇప్పుడు నేను ఈ బుకింగ్స్ చూసిన తర్వాత నాకు 2 సినిమాలు కంపేర్ చేస్తే వార్ 2 అనే సినిమా ఖచ్చితంగా డౌన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాని మీద ఎక్స్పెక్టేషను పెద్దగా పెట్టుకోవాలా. ఎందుకంటే వార్ 2 సినిమా వాళ్ళు గతంలో వార్ 2 సినిమా చేసినారు, లేకుంటే ఏజెంటు, లేకుంటే ఇంకా చాలా రకాల సినిమాలు, అంటే ఏజెంట్కి సంబంధించిన సినిమాలు చాలా వచ్చాయి. ఆ సినిమాని ఈ సినిమాని అన్ని సినిమాల్ని మిక్స్ చేసి ఒక సినిమాగా తీస్తారు వాళ్ళు, హిందీ వాళ్ళు. ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని ప్రజల్లో అభిప్రాయం కలిగి ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను అనుకునేది కూడా వార్ 2 కూడా అలాగే ఉంటుంది. హిందీ సినిమాలు ఏజెంట్లో వచ్చిన సినిమాలన్నీ కూడా దీంట్లో మిక్స్ చేసి దీన్ని ఒక సినిమాగా తీశారు అని నేనైతే అదే అనుకుంటున్నా. రేపొద్దున వార్ 2 సినిమా చూసిన తర్వాత ఎలా ఉందో అనేది నేను రివ్యూ కూడా చేస్తాను. అయితే ఇప్పుడున్న బజ్ ప్రకారం, ఇప్పుడున్న పబ్లిక్ అభిప్రాయం ప్రకారం, ఈ టికెట్స్ బుకింగ్ ప్రకారం వారు 2 కంటే కూలీ సినిమా హైలైట్లో ఉంది. దానికి బుకింగ్స్లో కూడా ఎక్కువగా ఉంది. ఈ కూలీ సినిమాని వారు సినిమా తట్టుకోవటం అసాధ్యం. కొండ బద్దలు కూడా చెప్తున్నా, అసాధ్యం అంటే అసాధ్యం. రేపొద్దున సినిమా అయిన తర్వాత ఇది కూడా మీరు కూడా ఇదే ఖచ్చితంగా మీరు కూడా దీన్ని ఒప్పుకోక తప్పదనమాట. కావాలంటే రేపొద్దున సినిమా చూసిన తర్వాత మీరు ఒక అభిప్రాయానికి వస్తారు, చూడండి కావాలంటే. థ్యాంక్ యూ.